నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బీజేపీలో సీనియర్ల పరిస్థితి ఏంటి? వారికి నామినేటెడ్ పదవులు ఎందుకు దక్కలేదు? మొన్నటి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు, ఇప్పుడు కనీసం పరిగణలోనికి తీసుకోలేదు. ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీకి సంబంధించి ఒక్క లంక దినకర్కు మాత్రమే పదవి దక్కింది. మిగతా వారికి మొండి చేయి చూపారు. దీంతో ఈ 5 ఏళ్ల పాటు వారికి కష్టమేనన్న ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సీనియర్లు చాలా మంది టికెట్లు ఆశించారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ తదితరులు ఎన్నికల్లో పోటీ కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ వారి టికెట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లు దక్కాయి. కానీ మెజార్టీ స్థానాలను బీజేపీలోని పూర్వ టీడీపీ నాయకులు దక్కించుకున్నారు. టీడీపీకి వ్యతిరేకులుగా ముద్రపడిన బీజేపీ నేతల్లో ఒక్కరికి కూడా సీటు దక్కలేదు. కనీసం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులైన వారికి కేటాయిస్తారని ప్రచారం సాగింది. కానీ ఈ జాబితాలో కూడా చోటు దక్కకపోవడం విశేషం. ఇక కేవలం ప్రో వైసీపీ నేతలుగా ముద్రపడడంతోనే వారికి టికెట్లు దక్కలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. వీరంతా వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్లు టాక్ నడిచింది. పురంధేశ్వరికి ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉండేవారు. అప్పట్లో అధికార పక్షంగా వైసీపీ ఉండేది, విపక్షంగా టీడీపీ కొనసాగేది. సాటి ప్రతిపక్షంగా టీడీపీతో జత కట్టేందుకు సోము వీర్రాజు వెనకడుగు వేసేవారు. పైగా తిరిగి టీడీపీతో పొత్తు చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. సహజంగానే ఈ చర్య వైసీపీకి అనుకూలమని అర్థమవుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో సోము వీర్రాజును తప్పించారని టాక్ నడిచింది. ఆయన రాజమండ్రి ఎంపీ సీటును ఆశిస్తే అదే స్థానంలో పురంధేశ్వరికి టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఇద్దరి నేతల కంటే జీవీఎల్ పరిస్థితి భిన్నం. ఆయనకు కేంద్రంలో పలుకుబడి ఉంది, ఆపై విధానపరంగా ముందుకు వెళ్తారని ముద్ర ఉంది. పైగా ఎన్నికలకు ముందు ఆయన సైలెంట్ అయ్యారు, పొత్తును వ్యతిరేకించలేదు, టీడీపీపై ఎటువంటి విమర్శలు కూడా చేయలేదు. పైగా ఎన్నికలకు ముందు తరువాత మీడియా ముందుకు వచ్చారు, వైసీపీ విధానాలను తప్పుపట్టారు. ఆయన విషయంలో టీడీపీ సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక కేంద్రంలో పలుకుబడి ఉండడంతో ఏదో ఒక చోట ఆయనకు పదవి సర్దుబాటు చేస్తారని టాక్ నడుస్తుంది. మొత్తానికైతే నామినేటెడ్ పదవుల్లో బీజేపీ నేతలకు చోటు దక్కకపోవడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.